ఇదెక్కడి విడ్డూరంరా, ఇదేమీ ఘోరంరా, 5 సెంచరీలు చేసి ఆగమైపోయారు, ఇట్టా ఓడిపోయినారు అని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ మ్యాచ్లో మొదటి 4 రోజులు మనదే ఆధిపత్యం, 5 సెంచరీలతో మనోళ్లు కుమ్మేశారు. అయినా చివరి రోజున గట్టిగా ఆడాల్సిన టైంలో మాత్రం బొక్క బోర్లా పడ్డారు. చేజేతులా ఓడిపోయి బిక్క మొహం వేశారు. రోహిత్ కోహ్లీ లేని వేళ భారత యువ జట్టులో అనుభవం లేని కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బౌలింగ్ వైఫల్యాలు, ఫీల్డింగ్ లో దారుణమైన తప్పులు, చివరకు కెప్టెన్సీలో వ్యూహాత్మక పొరపాట్లు అన్నీ కూడా భారత జట్టును మొదటి టెస్టులో దెబ్బతీశాయి. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన మొనగాడు యశస్వి జైస్వాల్ ఏకంగా 4 క్యాచ్లు వదిలిపెట్టాడు అంటే ఫీల్డింగ్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. ఇంకా బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్, మరీ ముఖ్యంగా లోయర్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. అసలు కొన్ని పరుగులు కూడా చేయలేకపోయింది. 2 ఇన్నింగ్స్ లోనూ టాపార్డర్ బాగా బ్యాటింగ్ చేసినప్పటికీ మిగతా వాళ్లు ఆ ఊపును కొనసాగించి భారీ స్కోర్లు చేయలేకపోయారు. మొత్తానికి కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు బాగా ఆడినప్పటికీ భారత జట్టు ఘోరంగా ఓడిపోవడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి.